UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కూటమి అంటారు, ఇదంటారు, ఈ ప్రభుత్వం అంటారు. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ఏ ప్రభుత్వం అయినా కూడా అక్కడ హెల్ప్ జరగలేదనేది వాస్తవం. వాళ్ళ వీడియోస్ అందరూ చూస్తున్నాం కదా, లైవ్ గానే చూస్తున్నాం కదా. ఇప్పుడు వరదల్లో ఉన్న వాడికి ఈ పార్టీకి సపోర్ట్ మాట్లాడాలి, ఆ పార్టీకి సపోర్ట్ మాట్లాడాలి అనే ఆలోచన రాదు కదా. అవన్నీ సిన్సియర్ ఎక్స్ప్రెషన్సే. వాళ్ళు ఇచ్చేది ప్రతి ఒక్కటి సిన్సియర్ గా, వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ ఇబ్బందుల్ని ఏ నాయకుడు వస్తే, ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నాకు చెప్తారు అక్కడ, అమ్మా ఇట్లా జరిగింది, ఇట్లా ఉందమ్మా, ఇబ్బంది ఉందని అనేది. బికాజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హెల్ప్ ని. దాంట్లో రాజకీయం చేసేది ఏం ఉండదు. అమ్మ ఇది ఏటి పెట్టాడు, ఏ ఛానల్ పెట్టాడు, ఏ ఏ ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ పెట్టాడు, ఈడు ముందు మాట్లాడితే నాకేదో ఏమంటారు పళ్ళు పలహారాలు ఫుడ్ అంతా తెచ్చిస్తాడని మాట్లాడతాడా? లేదు కదా. సో వాడి సిన్సియర్ ఫీలింగ్ ని చెబుతున్నప్పుడు వినే ఓపిక ఉండాలి. ఏ నాయకుడికైనా వినే ఓపిక ఉండాలి. మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి చెప్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. మన చేతులు ఒప్పుకుంటూ బాయ్ బాయ్ హాయ్ హాయ్ అనుకొని వెళ్తే మీడియా ఎక్స్ప్లోరేషన్ కోసం ఏదో చూసారు కదా, బండ బూతులు తిడతారు, ఎవరినైనా తిడతారు, అక్కడ ఎవరున్నా తిడతారు. ఇప్పుడు వాళ్ళ ఓట్లు మనకి కావాలి, వాళ్ళ బాగోగులు మనకు అవసరం లేదంటే ఎలాగా? అది ఎంతవరకు కరెక్ట్? మీరు చేస్తున్నవి ఇంకా బెటర్ గా చేయాలి. ఎందుకనంటే అక్కడ 10,000 మంది ఉంటే మనం 10 కోట్లు పంపిస్తే ఎలాగవుద్ది? అవ్వదు కదా. నా ఉద్దేశం అది. చుట్టుపక్కల మీరు ముందు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చారు, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఏమన్నా పెళ్లి మండపాలో లేకపోతే స్కూల్సో ఇలాంటి వాటి చోటలో వాళ్ళకి బస చేసే అవకాశం అన్న ఇవ్వాలి కదా. ఎవరి చుట్టాలు ఇప్పుడు బస్సులు ఆగాయి, కొన్ని ఏరియాస్ లో ట్రైన్స్ ఆగాయి, ఎవరి చుట్టాలు వచ్చి పట్టుకొని వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆప్షన్ ఏముంది? విజయవాడ వరకు ఏ బస్ అని వెళ్తుందో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. విజయవాడని దాటి యువతలకి రావాలి కదా, లేదంటే ఇటు నుంచి ఇటు వెళ్ళడానికైనా రావాలి కదా. ఇవి మినిమం చిన్న చిన్న కామన్ థింగ్స్, అవి కూడా చేయలేకపోతున్నారంటే ఇంకా ఏం చేస్తున్నట్టు మీరు? బోట్లు ఏవి ఒక్క వీడియో చూస్తున్నాను నేను. ఒక్క వీడియోలో కూడా బోట్లు సకాలంగా ఎక్కువగా వచ్చాయి, అమ్మయ్య మేము బయటికి వచ్చామనే మాట ఒక్క వీడియోలో రావట్లా. ఇప్పుడు మీ ఇల్లులోకి నీళ్ళు వచ్చాయి, మీ ఇంటిలోకే నీళ్ళు వచ్చాయంటే కింది ప్రాంతంలో దిగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఆలోచించండి, ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉందో. ఇంత ఘోరంగా అక్కడ జనాలు బాధపడుతున్నారు, వాళ్ళ ఆవేదన చెప్తున్నారు. ప్రతి ఒక్క వీడియోలో వాళ్ళ నిస్సహాయంతో చూస్తున్నారే తప్ప వాళ్ళకి ఈ పార్టీయా ఆ పార్టీయా, ఆ పార్టీ వాళ్ళు వచ్చారా ఈ పార్టీ వాళ్ళు చేశారా ఇలాంటి ఆలోచన దృక్పథంతో వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మన ఇంటికైతే ఇసుక లారీలు ఇసుకలు వెళ్ళిపోతున్నాయి. ఇసుక మన ఇళ్ళకైతే వెళ్తాయిలే, ఇసుకలు వెళ్తాయి, మట్టి వెళ్తుంది, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా వెళ్తాయి. అప్పుడు డబ్బులు ఉండవు. జనాలకి చేసినప్పుడు మాత్రం డబ్బులు ఉండవు, ఇప్పుడు మాత్రం డబ్బులు వచ్చేస్తాయి. ఎలా అయినా వస్తాయిలే. ఇక్కడ కొన్ని హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మనకంటూ ఒక మానవత్వం ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇప్పుడు వీళ్ళని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? గవర్నమెంట్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాం, ఎందుకు సకాలంలో చేయలేకపోయారు అని. మీరున్నారు, మిమ్మల్ని అడగ ఎవరిని అడుగుతారు? నాకు క్వశ్చన్ ఏంటంటే, మొన్న నుంచి చూస్తున్నా మమ్మల్ని అడుగుతున్నారు అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మర్చిపోయారు అనుకుంటారు. మీకు పదవులు తీసుకుంటే కానీ సరిపోదు, బాధ్యతలు కూడా ఉండాలి. నిన్న ఒక పెద్ద మనిషి పుట్టినరోజు బోల్డ్ చేసి ఉంటారు అందరూ. అదేదో అక్కడ వెళ్ళి చెయ్యండి, మీ పెద్ద మనిషికి పేరు వస్తుంది.
చేసే హెల్ప్గా అక్కడ చేయండి. ఇక్కడ చేసి ఉంటారు కదా పాలాభిషేకాలు అన్నీ చేసి ఉంటారు కదా, డెఫినెట్గా చేసి ఉంటారు. నేను ఏదో మూవీ కూడా రిలీజ్ అయితే వెళ్ళారు అందరూ మూవీకి, ప్రీ రిలీజ్ మూవీ. సో నేనేమంటున్నా అంటే మీ ఎంజాయ్మెంట్లు మీరు చేసుకోండి, నేనేం తప్పు పట్టను. కానీ అందులో ఒక 50% అక్కడ వెళ్ళి చేయండి, చేస్తే బాగుంటుంది కదా. పోనీ ఆ పుట్టినరోజు సందర్భంగానే అక్కడ వెళ్ళి చేయండి. ఇంత వేల మంది ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ కదా, సో ఫ్యాన్స్ అందరూ అక్కడికి వెళ్ళి చేయండి, బాగుంటుంది. నా ఓవరాల్ కన్సర్న్ ఏంటి, నాకు అక్కడ ఉన్న జనాలకి హెల్ప్ జరగాలి. అది ఎవరు చేసినా ఏముంది, ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏం లేదు, ముందుకొచ్చి ఎవరు చేసినా తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే నాకు అర్థమవునటువంటి విషయం, ఏమైపోయారు చాలా మంది ఎలక్షన్ లో వచ్చారు కదా, మీరందరూ ఎట్టుపోయారు. పొలోమని ఇంతమంది వందల మంది వచ్చారు, ఎటు వెళ్ళారు మీరంతా? అక్కడికి వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి మీ నిజాయితీని, మీ మీ సిన్సియారిటీని, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి మీ గ్రాటిట్యూడ్ని ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ మీకు కూడా వచ్చింది కాబట్టి వెళ్ళండి, వెళ్ళి హెల్ప్ చేయండి. ఎంత అన్యాయం అండి. అక్కడంటే ఒక్కొక్క బోటుకి 1500 తీసుకుంటున్నారంట. ఏది ప్రైవేట్గా వచ్చిన బోట్లు. అవును, వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ పెట్టకపోతే డబ్బులు దందా చేసుకోవాలనుకున్న వాళ్ళు దందా చేస్తారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు పాల ప్యాకెట్ 100 రూపాయలన్నా కొనుక్కుంటారు, వాళ్ళకి అవసరం. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ గవర్నమెంట్ పని చేయలేదనుకో, ఇంకోటి ఏం చేస్తాడు, దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆడు కూడా కష్టపడి ఆ వాటర్లో వెళ్ళి ఆ బోట్లో వెళ్ళి అవన్నీ ఇవ్వాలనంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తాడు. మీరు అందించలేదనుకో, ఇంకోటి ఏం చేస్తాడు, 100 రూపాయలు అంటారు లేదా 200 అంటారు. చంటిబిడ్డలకి పాల కోసం ఎంతైనా ఇచ్చేసుకుంటారు. ఫుడ్ అంటారు, వాటర్ అడుగుతున్నారు. కర్మ ఎట్టుందంటే నీళ్ళు తాగడానికి నీళ్ళు అడుగుతున్నారు. ఫుడ్ దేవుడు అరుగు, నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు అక్కడున్న జనాలు. సో ఇంత ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయన్న విషయం ముందుగానే తెలుసు కదా. రెడ్ అలర్ట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎవరిది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా రెడ్ అలర్ట్స్? కూడా మనం ఇచ్చుకోవాలి. సో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంటే కదా. అధికారులేరి పనిచేయాల్సిన తీరేది. మీ పార్టీ వాళ్ళల్లో కూడా అందులో మునిగిపోయిన వాళ్ళు కూడా, నిన్న ఒక అతని వీడియో చూశాను నేను, ఫోన్ చూపిస్తున్నాడు, ఫోన్ వెనకాతల ఆయన పాపం అభిమాన నాయకుడు ఉన్నాడు అనమాట. ఏం చేయట్లేదన్నా, నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నా, ఏం చేయట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు మీ నాయకులే మీకు హార్డ్ కోర్ గా ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారంటే నిజంగా అక్కడ దే నీడ్ హెల్ప్. అది అర్థం చేసుకోండి. ఇక్కడ పార్టీని ముసుగులు మీ పార్టీ మా పార్టీ కనుక్కోవడాని సిచ్యువేషన్ కాదు ఇది. నవ్విపోతారు. మిమ్మల్నే ఎందుకు అడుగుతున్నారు అంటే మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్నే అడుగుతారు, మిమ్మల్నే ప్రశ్నిస్తారు. ఎవరినో ప్రశ్నిస్తే బాగోదు కదా, పక్క స్టేట్ లో ఉన్న ఆయన్ని ప్రశ్నిస్తే బాగోదు కదా. కర్మ ఏంటంటే అక్కడ ఇంకా ఘోరంగా ఉంది. అక్కడ ఏం చేస్తున్నారో మరి. ఆడ పాపం నిన్న చూశాను, ఒక డాక్టర్ను వాళ్ళ ఫాదరు వరదల్లో కొట్టుకొని చనిపోయారట. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగే. ఫ్లడ్ అనేది ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఎవడు దాన్ని ఇదేమో మనిషి క్రియేట్ చేసేది ఏం కాదు. కానీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెస్పాన్సిబిలిటీస్ అవి ఏంటి అనేది కదా మ్యాటర్స్. ఇక్కడ ఎవరికైనా కూడా అన్నీ వస్తాయి. రాష్ట్రం అన్నాక ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనాలో నాకెందుకు లేని వదిలేస్తే ఎంతమంది చచ్చిపోయే వాళ్ళం ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఇమీడియట్ గా తీసుకున్నటువంటి యాక్షన్స్ ని బట్టి మనం ఇవాళ నాకు కరోనా వచ్చింది, నేను బతికాను అని అంటే అందరం బతికాం కదా. ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో నుంచి ఎలాగ బయటకు వచ్చాం? బాధ్యతగా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అది నేను అనేది. అక్కడ
వాటర్ ఇష్యూ ఉంది తాగడానికి, మిల్క్ పిల్లలకి, మెడిసిన్ 2-3 డేస్ నుంచి మెడిసిన్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.